వెల్కమ్ టు వార్త. నేను దేవా. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీటు నామినేషన్ తిరస్కరణకునే నేపథ్యంలో నేడు గాంధీ భవన్లో ప్రభుత్వ వైపు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట ఆధ్వర్యంలో సంఘీభావంగా అయితే మాత్రం నిరసన కార్యక్రమం తెలిపారు. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ వైపు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట ఉన్నారు. చెప్పండి సార్, రాజ్యసభ సీట్ నామినేషన్కి సంబంధించి మీనాక్షి నటరాజన్ తిరస్కరించారు అంటే ఎట్లా చూడొచ్చు అంటారు? ఒక గతంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అట్లాంటిది ఆమె రాజ్యసభ సీట్ నామినేషన్ తిరస్కరించారు, ఎట్లా చూడొచ్చు? అంటే ఈరోజు అప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కే విధంగా భారతీయ జనతా పార్టీ వివరించిన తీరు చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. దానికి కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఏ రకంగా వారికి సహకరిస్తుందో ఇలా చాలా స్పష్టంగా మీనాక్షి నటరాజన్ గారి ఎపిసోడ్ తోటి ఈ విషయాలన్నీ కూడా బట్టబయలైనాయి. అఫిడవిట్లో ఏదైతే మనపైన ఒక కేసు నమోదై దానిపైన సెక్షన్స్ దాఖలైతే కేవలం ఆ విషయాల్ని అఫిడవిట్లో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక ప్రైవేట్ కంప్లైంట్ విషయాన్ని బూచిగా చూపించి ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు నామినేషన్ రిజెక్ట్ చేయడం అనేది సరైన విధానం కాదు. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే న్యాయస్థానం కూడా ఎలక్షన్ కమిషన్లో దీన్ని తేల్చుకోవాలని చెప్పడం చాలా బాధాకరము. ఎందుకంటే ఇటువంటి విషయాల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ పోతే రాబోయే రోజులలో ఇదే ఒక విధానాన్ని అనుసరించి బీజేపీ భారతీయ జనతా పార్టీ వారి యొక్క అధికారాన్ని దక్కించుకోనికి ఇంకా నీచానికి దిగజారే పరిస్థితులు ఏర్పడతాయి. అంటే మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ మాత్రం కాంగ్రెస్లో కోవాట్లు ఉన్నారు, దీని వెనకాల కాంగ్రెసే కుట్ర చేసిందని ఆరోపిస్తున్నారు. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కలిసి కావాలని చెప్పి ఈ యొక్క తప్పుని ఈ యొక్క బురదని కాంగ్రెస్ పార్టీ పైన నెట్టాలని ఒక ప్రయత్నంలో భాగంగా వాళ్ళు కంకణబద్దులై ఆ రకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్టు కనబడుతుంది. నిజంగా ఏదైనా వాస్తవాలు ఉంటే ఆధారాలు బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. హరీష్ రావు కూడా దీని వెనకాల కాంగ్రెస్ నేతలే ఉన్నారు, సిబిఐ విచారణ వేయమని సీఎంని అయితే ఆదేశిస్తున్నాడు, అంటే కోరుతున్నాడు కదా, డిమాండ్ చేస్తున్నాడు. హరీష్ రావుకి ముందు వాళ్ళ మడదలు కేసీఆర్ బిడ్డ వాళ్ళని రాక్షసులు దయ్యాలు అని చెప్పి రోజు అడ్డగోలుగా రాబందు లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాళ్ళపైన ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలని చెప్పుకునే సోయి వీళ్ళకి లేదు కాబట్టి ఏ రకంగా దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లే ప్రయత్నం చేస్తారు. మీరు ఎన్ని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ మేమంతా కుటుంబ సభ్యుల లెక్క కలిసిమెలిసి ఉన్నాము. ఈ దొంగలు ఎవరో కూడా తప్పనిసరిగా ఈ దొంగల్ని కూడా పట్టుకుంటాము. ఫైనల్గా మీనాక్షి నటరాజన్ ఇష్యూకి సంబంధించి తెలంగాణ ప్రజానీకానికి ఏం చెప్పబోతుంది? ఈరోజు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఒక మహిళ సీటు దక్కించుకొని ఒక మహిళ రాజ్యసభలోకి రాకూడదు, గాంధీయిజం ఫాలో ఒక మహిళ రాకూడదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ వివరించిన తీరు ప్రజలందరూ కూడా గమనించారు. ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత భారతదేశ ప్రజలందరిపైన ఉంది. మనం గుణపాఠం చెప్పకపోతే ఇంకా ఒక డిక్టేటర్షిప్ లెక్క భారతీయ జనతా పార్టీ వివరించే రోజులు కూడా మనం చూడబోతున్నాం. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ మీనాక్షి నటరాజన్ ఇష్యూకి సంబంధించి అయితే మాత్రం బీఆర్ఎస్ బీజేపీ కలిసే కుట్ర చేసిందని, కంపల్సరీ భవిష్యత్తులో మాత్రం ఈ కుట్ర వెనుక దాగి ఉన్న ఆ దొంగలను మాత్రం వెతికి తీరుతామని అయితే మాత్రం, అంటే వారికి తగిన గుణపాఠం చెప్పి తీరుతామని ప్రభుత్వ వైపు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ చెప్పుకొచ్చారు. మన కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.